హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మేము స్పెషల్గా డ్రోన్స్ని అయితే మేము ముందరికి తీసుకొచ్చేసాను అన్నమాట. ఈ డ్రోన్స్ ఎందుకు తీసుకొచ్చినామంటే ఈ సమ్మర్ హాలిడేస్లో చిన్న పిల్లలకి కొంచెం యాక్టివిటీగా ఉండాలని డ్రోన్స్ అయితే ఆర్డర్ చేసినాం. వాళ్ళు ఎప్పుడు చదువే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక మైండ్ యాక్టివిటీ, వాళ్ళ మైండ్ షార్ప్ కావడానికి ఈ డ్రోన్స్ని అయితే మేము ఆర్డర్ చేసినాం అన్నమాట. దీని ద్వారా వాళ్ళకి ఫ్లయింగ్ ఎలా చేయాలో కొన్ని ఐడియాస్ వస్తాయి, ఎక్స్పీరియన్స్ అవుతుందని డ్రోన్స్ని ఆర్డర్ చేసాం. అందులో ఇది వచ్చేసి ఒక జెట్ ఫైటర్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఇది వచ్చేసి EIT-8 Pro డ్రోన్, ఇది వచ్చేసి M3 Ultra డ్రోన్. ఈ జెట్ ఫైటర్ వచ్చేసి అరౌండ్ 1500 లోపే వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే హోల్సేల్ నుండి ఆర్డర్ చేసినాం కాబట్టి మాకు 1200కే వచ్చిందన్నమాట. బయట మనం అమెజాన్లో కానీ బయట ఎక్కడైనా చూసినట్లయితే ఇది 2000 వరకు కూడా సేల్ చేస్తారు. దీని ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఇది విండ్ రెసిస్టెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. విండ్ ఫ్లో అయినప్పుడు ఇది ఎటంటే కొట్టుకుపోతుంది అన్నమాట. విండ్ ఫ్లో లేనప్పుడే స్టెబుల్గా ఉంటుంది, అప్పుడే మనం దీన్ని ఫ్లై చేసుకోవాలి. దీని టేకాఫ్ విషయంలో కూడా ఒక్కొక్కసారి ఇది బాగానే టేకాఫ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఎటంటే వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత దీనికి వ్యారెంట్ అనేది ఏమి ఉండదు అన్నమాట, యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది. బిగినర్స్ చిల్డ్రన్స్కి అయితే ఇది బాగా యూజ్గా ఉంటుంది. ఇది ఫోమ్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్. మిడిల్ పార్ట్ మాత్రమే ప్లాస్టిక్ ఉంటుంది. తర్వాత ఇది లైట్ వెయిటెడ్ అన్నమాట. ఆల్రెడీ దీంట్లో మోటార్ అయితే ఖరాబ్ అయిపోయింది, సో దీన్ని అయితే మేము పక్కకు పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇది EIT-8 Pro డ్రోన్ అన్నమాట. ఇది కూడా మనకి అరౌండ్ 2200 లోపు వస్తుంది. బయట చూసుకున్నట్లయితే అమెజాన్లో 2700 ఉంటుంది, 3000 వరకు కూడా సేల్ చేస్తున్నారు అన్నమాట. దీని బిల్డ్ క్వాలిటీ కూడా మొత్తం ప్లాస్టిక్ తోటే ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ కాదన్నమాట. దీని ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇది కూడా టేకాఫ్ విషయంలో ఒక్కొక్కసారి చాలా బాగానే టేకాఫ్ అవుతుంది, ఇంకొకసారి ఎక్కడంటే అక్కడ టేకాఫ్ చేస్తుంది అన్నమాట. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది RC రిమోట్ నుండి డిస్కనెక్ట్ అయిపోయి ఎక్కడెక్కడో వెళ్ళి పడిపోయిందన్నమాట. 3-4 టైమ్స్ మేము వెతుక్కొని వచ్చి మళ్ళీ తీసుకొచ్చినాం దీన్ని. దీంట్లో ఉన్న ప్రాబ్లం అదే అన్నమాట. దీనికి కూడా వ్యారంటీ ఏం లేదన్నమాట. ఇది కూడా యూజ్ ఆన్ త్రూ ప్రోడక్ట్. చిల్డ్రన్స్ బిగినర్స్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి ఈ M3 Ultra డ్రోన్ అన్నమాట. చాలా రీసెర్చ్ చేసి మంచి క్వాలిటీ తక్కువ రేట్లో ప్రీమియం క్వాలిటీ ఇదైతే మేము సెలెక్ట్ చేసినాం అన్నమాట. అది వచ్చేసి ఈ M3 Ultra డ్రోన్. చూడండి, మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇలా కనిపిస్తుంది. ఓకే, దీంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ కూడా మనకి బాక్స్ పైన మెన్షన్ చేశారు అన్నమాట. వాటిని నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, బ్రష్లెస్ మోటార్ కూడా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. తర్వాత మనకి HD కెమెరా ఉంటుంది ఇందులో. తర్వాత ఇన్ఫ్రో ఆప్టికల్ అవాయిడెన్స్ ఉంటుంది, ఆప్టికల్ ఫ్లో కెమెరాస్ ఉంటాయి అన్నమాట. తర్వాత సూపర్ లాంగ్ ఫ్లయింగ్ టైం ఉంటుంది ఇందులో. తర్వాత గెస్టర్ ఫోటోగ్రఫీ ఉంటుంది ఇందులో, మనం వీడియో ఇంకా ఫోటో కూడా షూట్ చేసుకోవచ్చు. తర్వాత హెడ్లెస్ మోడ్ ఉంటుంది ఇందులో. మనకి కలర్ LED లైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కూల్. ఓకేనా, యాప్ ఇది వచ్చేసి యాప్ మనం మొబైల్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకు ఒక క్యారీ బ్యాగ్ అనేది ఉంటుంది అన్నమాట బాక్స్లో ఓపెన్ చేయగానే. ఓకేనా, దీన్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇందులోనైతే మనకి డ్రోన్ ఇంకా రిమోట్, తర్వాత దాని యాక్సెసరీస్ అన్ని బాక్స్లో పెట్టి ఇస్తారన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మన మెయిన్ డ్రోన్ అన్నమాట. ఇది వచ్చేసి RC రిమోట్ కంట్రోల్ ఇది. తర్వాత ఇది వచ్చేసి బ్యాటరీ అన్నమాట. ఇవి వచ్చేసి దాని యాక్సెసరీస్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఇవి వచ్చేసి దాని మాన్యువల్స్. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మనకి ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది, లేకపోతే యాప్ స్టోర్ అయితే యాప్ స్టోర్లో ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి KY UFO అని ఉంటుంది అన్నమాట. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత మనకు మొబైల్ కనెక్ట్ చేసుకొని డ్రోన్ని ఆపరేట్ చేయవచ్చు. ఓకేనా, ఇవి వచ్చేసి డ్రోన్ యాక్సెసరీస్ అన్నమాట. ఇది వచ్చేసి బ్యాటరీ అన్నమాట. మనకైతే 3X బ్యాటరీస్ ఇచ్చిండ్రు. ప్యాకేజింగ్లో మనకి 2 వస్తాయి, ఇది ఒకటి ఎక్స్ట్రా అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి కార్డ్ రీడర్ అన్నమాట. ఇందులోనే మనకి మెమరీ కార్డు కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇవి వచ్చేసి ప్రొపెల్లర్ గార్డ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి ప్రొపెల్లర్స్ జనరల్గానైతే ఎక్కువ ఉంటాయి, మాకైతే 2 పంపించిండ్రు. ఇది వచ్చేసి స్క్రూ డ్రైవర్ అన్నమాట. ఇవి వచ్చేసి జాయ్ స్టిక్స్. ఓకేనా, ఇవి వచ్చేసి కేబుల్స్ అన్నమాట. ఒకటి వచ్చేసి బ్యాటరీకి, ఇంకొకటి వచ్చేసి రిమోట్కి. ఓకే, ఇది వచ్చేసి RC రిమోట్ కంట్రోలర్ అన్నమాట. ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. ఇవి వచ్చేసి జాయ్ స్టిక్స్కి అటాచ్ చేసుకోవడానికి. ఓకేనా, చూడండి. ఓకే, ఇది మన గ్రిప్ కోసం బాగా యూజ్ అవుతాయి. ఓకేనా,
ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, ఇది వచ్చేసి టేక్ ఆఫ్ బటన్, ఇది వచ్చేసి క్యాలిబ్రేట్ బటన్ అన్నమాట. ఇది 360 డిగ్రీస్ ఫ్లిప్ బటన్, ఇది వచ్చేసి స్పీడ్ బటన్. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి కెమెరా క్యాప్చర్ చేసుకోవడానికి, ఇది వీడియో క్యాప్చర్ చేసుకోవడానికి, ఇది డిస్ప్లే ఆన్ ఆఫ్ బటన్. తర్వాత మనం చూసే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్ డౌన్ చేసుకోవడానికి, తర్వాత ఇది ప్లే చేసుకోవడానికి. ఇది వచ్చేసి కెమెరా రొటేషన్ బటన్స్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను డిస్ప్లేని అయితే ఆన్ చేస్తాను. ఇది ఇన్బిల్ట్ డిస్ప్లే తోటి వస్తుంది అన్నమాట. మనం డ్రోన్ ఫ్లయింగ్ దీంట్లోనే చూడవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే డిస్ప్లే నేను ఆన్ చేస్తాను. చూడండి దీని బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది, క్లియర్గా ఉంది డిస్ప్లే వచ్చేసి. ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం డ్రోన్ చూసుకుందాం. చూడండి ఇదైతే మెయిన్ డ్రోన్ అన్నమాట. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, లుకింగ్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది మనకి. చూడండి, తర్వాత దీని కలర్ వచ్చేసి బ్లూ కాబట్టి చాలా అట్రాక్టివ్గా అఫీషియల్గా కూడా కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకి స్మాల్గా ఉండదు, బిగ్గా ఉండదు అన్నమాట, నార్మల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన హ్యాండ్లో వచ్చేస్తుంది. చూడండి చాలా కాంపాక్ట్గా ఉంటుంది, మనం హ్యాండ్లో కూడా దీన్ని క్యారీ చేయవచ్చు. క్వాలిటీ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. మనకి చూడడానికి DJI మినీ లాగా కనిపిస్తుంది అన్నమాట డిజైన్ వచ్చేసి. తర్వాత ఇది కింద పడ్డా కూడా తొందరగా బ్రేక్ అవ్వదు. వేరే డ్రోన్స్ అయితే 2-3 టైమ్స్ ఇవ్వడంగానే బ్రేక్ అయిపోతాయి, డ్యామేజ్ కూడా అవుతాయి అన్నమాట. కానీ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ అని లోగో కూడా ఇచ్చిండ్రు అన్నమాట, వాళ్ళ బ్రాండ్ నేమ్. తర్వాత ఇది వచ్చేసి మనకి ఆప్టికల్ ఓవెడెన్స్ సెన్సార్స్ అన్నమాట, 360 డిగ్రీస్ ఉంటాయి ఇందులో. తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇండోర్లోనే చాలా బాగా వర్క్ అవుతుంది అవుట్డోర్లో కంటే. తర్వాత మనకి కిందర 3 కెమెరాస్ అనేటివి ఇచ్చిండ్రు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కెమెరాని కూడా మనం అప్ డౌన్ చేసుకోవచ్చు. తర్వాత దీని డౌన్ సైడ్ వచ్చేసి మనకు ఒక కెమెరా ఉంటుంది. తర్వాత ఆప్టికల్ ఫ్లో పొజిషన్ హోల్డింగ్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం తీసి ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇది బ్యాటరీ హీట్ అవుతే ఎయిర్ ఫ్లో కావడానికి ఇక్కడ గ్రిప్స్ కూడా ఇచ్చిండ్రు మనకి. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. చూడండి, ఎక్స్పాండ్ చేస్తేనైతే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మన బ్రష్లెస్ మోటార్స్ అన్నమాట. వీటినే BLDC మోటార్స్ కూడా అంటారు. చాలా వరకు తెలిసిన విషయం ఏంటంటే BLDC మోటార్స్ తొందరగా పాడవవు, ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది వీటికి. ఓకేనా, తర్వాత ఇవి వచ్చేసి ప్రొపెల్లర్స్ అన్నమాట. ఒకవేళ ఇవి డ్యామేజ్ అయినా కూడా మనం బయట దీన్ని బై చేసుకొని రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ మోటార్స్ కూడా మనకు బయట దొరుకుతాయి అన్నమాట, వీటిని కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ మోటార్స్ కిందనే మనకి LEDs కూడా ఇచ్చేసారన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఒకసారి మీకు ఆన్ చేసి చూపెడతాను. చూడండి, LED లైట్స్ తోటి అయితే లుకింగ్ చాలా బాగా కనిపిస్తుంది. నైట్లోనైతే చాలా బాగా కనిపిస్తుంది, కలర్ అయితే అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ డ్రోన్కి వచ్చేసి అట్రాక్టివ్ పార్ట్ ఏంటంటే LED అన్నమాట. ఈ LED కలర్స్ తోటి లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రిమోట్ని కూడా మనం ఆన్ చేసుకుందాం అన్నమాట. చూడండి, ఇప్పుడు LED లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా. రిమోట్ ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఒకవేళ కనెక్ట్ అయిపోతే ఆ బ్లింకింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. చూడండి స్టేబుల్గా అయిపోయింది అన్నమాట, అంటే ఆన్ అయిపోయినట్టు. తర్వాత క్యాలిబ్రేట్ చేసినప్పుడు మనకి ఒక్కసారిగా లైట్స్ అనేవి బ్లింకింగ్ అవుతూ ఉంటాయి. తర్వాత క్యాలిబ్రేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే స్టేబుల్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు నేను ఈ బటన్ని, క్యాలిబ్రేట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, క్యాలిబ్రేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడైతే డిస్ప్లేని నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు.
చూడండి కెమెరాలో మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ డ్రోన్ని నా ఫేస్కి పెట్టుకుంటాను, ఆ డిస్ప్లే మీకు ఇందులో కనిపిస్తుంది. ఓకేనా అండి, ఇప్పుడు మీకు డిస్ప్లేలో నా ఫేస్ కనిపిస్తుంది కదా, ఇలా మనం ఫ్లై చేసినప్పుడు కూడా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, చూడండి కిందికి పైకి అంటాను నేను. ఓకేనా, చూసారు కదా ఇలా కనిపిస్తుంది మనకి. ఒకసారి నేను డ్రోన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత స్పీడ్గా ప్రొపెల్లర్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి అన్నమాట, రొటేట్ అవుతూ ఉన్నాయి. చాలా అంటే చాలా స్పీడ్గా, అవి కనిపించట్లేదు కూడా, అంత స్పీడ్లో రొటేట్ అవుతున్నాయి అవి. దాని నుండి వచ్చే ఎయిర్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నమాట. కూలర్ ముందు వచ్చే ఎయిర్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫ్లై చేసి కూడా చూపెడతాను, చూడండి. కార్డ్ రీడర్తో మనకి మెమరీ కార్డ్ ఇచ్చారు కదా, దీన్ని మనం రిమోట్లో వేసుకొని చూద్దాం. ఓకేనా, ఓకే చూడండి మెమరీ కార్డ్ అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి టైప్ సి అన్నమాట, రిమోట్కి ఛార్జ్ చేసుకోవడానికి. చూడండి ఇప్పుడైతే నేను డ్రోన్ని ఫ్లై చేస్తున్నాను. చూసారు కదా ఎంత స్టేబుల్గా ఉంటుందో డ్రోన్ వచ్చేసి, ఈజీగా ఉంటుంది అన్నమాట ఫ్లై చేయడానికి కూడా. చూడండి ఇది నైట్ టైంలో ఎంత గ్లోగా కనిపిస్తున్నదో. తర్వాత మనకు ఎంత దూరం వెళ్ళినా కూడా ఎల్ఈడీస్ ద్వారా మనకి అది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇది వెన్ రెసిస్టెంట్ కూడా, ఇది ఎక్కువగా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, చూడండి నాకైతే ఫ్లై చేస్తున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది అన్నమాట. ఈజీగా ఉంటుంది ఫ్లై చేయడం కూడా, చిన్నపిల్లలకైతే చాలా ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళు తొందరగా. డే టైంలో కంటే నైట్ టైంలోనైతే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డ్రోన్ వచ్చేసి ఎంత బాగా ఫ్లై అయిందో. ఇది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా ఫ్లై చేయవచ్చు అన్నమాట. చాలా స్టేబుల్గా ఉంటున్నది. తర్వాత ఇది ఎటంటే వెళ్ళిపోవట్లేదు అన్నమాట. రిమోట్ కంట్రోల్ తోటి మనం దీన్ని చాలా బాగా కంట్రోల్ చేయవచ్చు. చిన్నపిల్లలకి ఇది ఈజీగా ఫ్లై చేయవచ్చు అన్నమాట. ఈ డ్రోన్ ఫుల్ రివ్యూ ఇంకా టెస్టింగ్ మీకు కావాలనుకుంటే మేము పార్ట్ 2 వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తామన్నమాట. ఓకేనా, తర్వాత మా దగ్గర ఉన్న ఈ E88 డ్రోన్ అయితే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. ఈ వీడియోకి ఎవరైతే కామెంట్ చేస్తారో డ్రోన్ అని కామెంట్ చేయాలి. ఎవరైతే డ్రోన్ అని కామెంట్ చేస్తారో అందులో మేము కామెంట్ పిక్కర్ని పికప్ చేసుకొని నెక్స్ట్ వీక్లో ఈ విన్నర్ని అనౌన్స్ చేస్తాం. ఓకేనా, ఎవరైతే అందులో విన్ అవుతారో వాళ్ళకి ఈ డ్రోన్ అనేది గిఫ్ట్గా ఇస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే మేము ప్రొఫెషనల్ డ్రోన్ని కూడా ఆర్డర్ చేసినామన్నమాట. అది ఆన్ ద వేలో ఉంది. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా మేము అన్బాక్స్ చేసి చూపిస్తాం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ డ్రోన్ కావాలి అనుకుంటే కింద నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మేము అమెజాన్లో కంటే బయట వాటికంటే తక్కువ ప్రైస్లోనే ఇస్తాము. ఓకేనా, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం. అంతవరకు
బాయ్ బాయ్.